హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు గుత్తి వంకాయ పూర్ణం చాలా రుచిగా ఉంటుంది. ఆ పూర్ణం వంకాయ ఇప్పుడు మీకు కూర చూపించాలనుకుంటున్నాను. ఈ గుత్తి వంకాయలు ఇన్ని తీసుకున్నా నేను. ఈ గుత్తి వంకాయలు ఫస్ట్ మంచినీళ్ళతో కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసి ఉప్పు వేసి పెట్టుకోవాలి. కోసేటప్పుడు ఉప్పుతోటే ఉండాలి. కోసిన తర్వాత కూడా ఉప్పు కూడానే ఉండాలి. లేకపోతే వంకాయ నల్లగా అవుతుంది, రుచిగా ఉండదు. కాబట్టి నీళ్ళల్లో ఉప్పు ఖచ్చితంగా వేయాలి. కావలసిన పదార్థాలు పల్లీలు కొన్ని, మినపప్పు శనగపప్పు కొన్ని, కొబ్బరి పొడి, జీలకర్ర మెంతులు, అల్లం పేస్టు, ఉప్పు తగినంత ఉప్పు, ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకున్న, కొంచెం కరివేపాకు వేసి మిక్సీ చేసుకున్న, పసుపు, చింతపండు ఇట్లా వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. కొంచెం అంటే కొంచెం రసము ఫస్ట్ అన్నీ మిక్సీ చేసుకున్న తర్వాత ఈ రసం పోసి మిక్సీ చేసుకోవాలి. నేను తర్వాత చూపిస్తాను. నేను ఉల్లిపాయలు కొన్ని ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని ఇట్లా నూనెలో వేయించుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇవి మినపప్పు శనగపప్పు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర మెంతులు వేసుకోవాలి. చిన్న మంట మీద వేగనివ్వాలి. నువ్వులు కూడా కొంచెం వేసుకుంటే చాలా మంచిది. ఫుడ్ ఇది పోషకాహారం. ఇవన్నీ పల్లీలు, నువ్వులు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ మనకు శరీరానికి మంచి పౌష్టికాహారము. ఇవన్నీ తినడం వల్ల కూడా మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఇవన్నీ ఇలా మంచిగా దోరగా వేయిన తర్వాత ఇలా అన్నీ దోరగా వేయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. వంకాయలు ఇలా కోసుకొని ఇలా కోసుకోవాలి. లోపల ఏమన్నా పురుగు అట్లా ఉంటే ఇట్లా చూసుకొని మళ్ళీ నీళ్ళలోనే వేయాలి. అన్నీ ఇలానే కోసుకోవాలి. ఇవన్నీ నేను మిక్సీ జార్లో వేసి ఈ ఉల్లిపాయలు కూడా గ్రైండర్కి మిక్సీ చేసుకోవాలి. ఈ వేగిన తర్వాత ఇలా పొడి అయింది. ఇప్పుడు మనం గుత్తి వంకాయకు ఇలా పొడి తయారు చేసుకొని ఈ ఉల్లిపాయ పేస్టు ఇది కూడా మిక్సీ చేసుకున్న ఇది దీంట్లో వేయాలి. ఈ పచ్చిమిరపకాయ వేయాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. కొంచెం ధనియాల పొడి, తగినంత ఉప్పు, పసుపు, కొబ్బరి పొడి ఇట్లా మిక్సీ చేసుకొని పెట్టుకున్నా ముందే కొబ్బరి పొడి, ఈ చింతపండు రసము ఇట్లా వేడి నీళ్ళలో వేసుకొని చింతపండు రసం ఇట్లా పెట్టుకున్న ఈ చింతపండు రసం కూడా పోసి మొత్తం ఇట్లా కలపాలి. మొత్తం ఉప్పు ఉంటుంది కాబట్టి అన్నీ కలపాలి. అందుకే కొంచెం ఎక్కువసేపు మొత్తం కలపాలి. ఇలా కోసుకున్న వంకాయలో మొత్తం ఇట్లా తీసుకొని ఇలా నింపుకోవాలి. ఈ వంకాయలో మొత్తం ఇలా నింపుకోవాలి. మొత్తం అన్ని వంకాయలు ఇలా నింపుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ వంకాయ చాలా బాగుంటుంది. చిన్నప్పుడు
బాగా మా అమ్మ చాలా బాగా రుచిగా చేసేది, అందుకోసం అది గుర్తొచ్చి నేను మీకు చూపించాలని చూపిస్తున్నా. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి ఇలా మొత్తం ఈ పేస్ట్ను ఇలా మొత్తం నింపిన, ఈ వంకాయలలో లోపల మొత్తం నింపిన. ఇది కొంచెం మిగిలింది. ఇది కూర చేసేటప్పుడు అది కర్రీలో వేయచ్చు. వేసి కలుపుకొని వేసుకుంటే గుజ్జు వస్తుంది మనకు. స్టవ్ వెలిగించి ఇలా పాన్ పెట్టుకున్నా. ఈ పాన్లో నీళ్ళు మొత్తం ఆవిరి అయిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ పడతాయి. ఆయిల్ ఒక 4 స్పూన్లు వేస్తున్నా. కొంచెం వేగాలి కాబట్టి కొంచెం ఎక్కువ పడితేనే చాలా రుచిగా ఉంటుంది వంకాయ మొత్తం ఇట్లా వేగాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం నూనెలో వేగిన తర్వాత ఈ వంకాయలన్నీ ఇట్లా వేసుకోవాలి. అన్ని వంకాయలు ఒకటే సైజులో ఉండాలి. ఒక వంకాయ లావు, ఒక వంకాయ సన్నగా ఉంటే సరిగా వేగవు. అందుకోసం అన్నీ ఒకటే రకం వంకాయలు తెచ్చుకోవాలి. తెచ్చుకునేటప్పుడే వంకాయలు చూసి మొత్తం అన్నీ ఒకటే సైజులో ఉండేటట్లు చూసుకోవాలి. గుత్తి వంకాయ కూరకు కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇట్లా కొంచెం ఇట్లా కలుపుకోవాలి. నూనెలో ఎక్కువసేపు మగ్గనివ్వాలి. నూనెలో ఎంత ఎక్కువ మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ నూనెలోనే మగ్గనివ్వాలి. మంచిగా మెత్తగా అయిన దగ్గర మగ్గనివ్వాలి. ఇంకా కొంచెం సేపు మగ్గాలి. ఇలా మంచిగా మగ్గినది. ఈ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న పేస్టును ఈ మిగతాది అంతా ఇట్లా వేసుకోవాలి. గుత్తి వంకాయలో పెట్టిన తర్వాత మిగిలింది వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సేపు వేగిన తర్వాత కొంచెం సేపు వేగనివ్వాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసి మంచిగా మగ్గినవి. మగ్గిన తర్వాత ఇట్లా మనం కలుపుతుంటేనే ఈ జీలకర్ర మెంతుల పొడి, పల్లీల పొడి, కొబ్బరి పొడి ఇవన్నీ స్మెల్ మంచిగా వస్తుంది. బాగుంటుంది ఈ కర్రీ. ఇట్లా మగ్గిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకోవాలి. కొంచెం రసం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పోసుకోవచ్చు. కొంచెం చిక్కగా ఉండాలనుకుంటే కొంచెం తక్కువ కూడా పోసుకోవచ్చు. ఇలా కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా మంచిగా ఉడకనివ్వాలి. ఇంకా కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత దించుకోవాలి. ఇలా మొత్తం మంచిగా ఉడికింది. ఇలా అంటే ఇట్లా మెత్తగా కావాలి. ఇట్లా ఉడికింది. ఇప్పుడు నేను ఇంతకుముందు కరివేపాకు పొడి వీడియోలో చూపించాను. ఈ కరివేపాకు పొడి ఎప్పుడు నేను ఇంట్లో ఉంటుంది. ఈ కరివేపాకు పొడి అన్ని కూరలలో కానీ దోశలలో ఇట్లా 2 చెంచాలు వేస్తా. చాలా రుచిగా ఉంటుంది కరివేపాకు పొడి వేయడం వల్ల. కూర చాలా రుచిగా ఉంటుంది. నేను ఇది అయిపోయేదాకా మళ్ళీ దీని నిండా కొట్టి పెట్టుకుంటా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇది వేరే బౌల్లో ఇలా తీసుకోవాలి. ఇలా గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది. అన్నములో అయినా సరే, ఇది బగారా రైస్లో అయినా, జొన్న రొట్టెలో అయినా చాలా బాగుంటుంది.
ఈ గుత్తి వంకాయ కూర. ఇలా మీరందరూ ఈ వీడియో చూసి చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు మీకు జొన్న రొట్టెలు కూడా చూపిస్తున్నాను. ఆ వంకాయ కర్రీకి జొన్న రొట్టెలు తింటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ ఎప్పుడైనా రైతుల దగ్గర తీసుకుంటా జొన్నలు, పచ్చజొన్నలు తీసుకుంటా. పచ్చజొన్నలు షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది కాబట్టి నేను పచ్చజొన్నలు ఒకసారి 25 కిలోలు అట్లా తీసుకుంటా. 2 కిలోలే పట్టిస్తా. ఎక్కువ పట్టిస్తే పురుగు వస్తుంది కాబట్టి 2 కిలోలు పట్టిస్తా. పట్టించి ఇప్పుడు చేసినప్పుడల్లా ఒక 4-5 చేసి రాత్రి 2 ఉదయం 2 తింటాము. ఇట్లా వేడి నీళ్ళు స్టవ్ పై వేడి నీళ్ళు పెట్టుకొని, ఈ వేడి నీళ్ళు జొన్న రొట్టెలో వేడి నీళ్ళు పోస్తేనే మంచిగా రొట్టె చేసేటప్పుడు మెత్తగా సాగుతాయి. రొట్టె కొడుతుంటే ఇట్లా మంచిగా వస్తాయి, రొట్టె పలసగా వస్తుంది. స్టవ్ పెద్దగా పెట్టుకొని ఈ మందపాటి పెంకు, మా సైడ్ పెంకు అంటారు, పెంకు పెట్టుకోవాలి, పెనము పెట్టుకోవాలి. బాగా కాగిన తర్వాత ఇప్పుడు అంతవరకు ఈ జొన్న పిండి ఇట్లా కలుపుకోవాలి, ముద్దలాగా చేసుకోవాలి. ఈ పిండి వేడిగా ఉంటుంది కాబట్టి మనము ఇట్లా కొంచెం అంతా ఇట్లా పక్కకి పెట్టుకోవాలి, ఉత్తుకోవాలి. పెట్టుకొని మనకు కావాల్సినంత ఒక్కొక్క రొట్టెకు కావాల్సినంత ఇట్లా చాలా ఇట్లా అనాలి. ఎక్కువ ఇట్లా అనడం వల్ల రొట్టె మంచిగా వస్తుంది, మంచిగా వస్తుంది. కొంచెం తడి అద్దుకుంటూ ఇట్లా అని ఇట్లా కొంచెం పిండి తీసుకోవాలి. కొంచెం పిండి తీసుకొని ఇలా పొట్టి పిండి ఇట్లా వేసుకొని ఇలా వెడల్పుగా చేసుకోవాలి. ఇలా జొన్న రొట్టె ఇట్లా కొంచెం పిండి తీసుకొని ఇట్లా ఎక్కువ పెద్దగా వేసుకుంటే పలుసా వస్తాయి. కొంచెం ఇట్లా చిన్నగా చేస్తే మందం వచ్చి అసలు తినబుద్ధి కాదు. మంచిగా పలుసా రావాలంటే కొంచెం ఎక్కువ సేపు చేసుకోవాలి. తీయనిక రాని వాళ్ళు చేయితోటి తీస్తారు కొంతమంది. ఇట్లా తీయనిక రాని వాళ్ళు ఇట్లా ప్లేట్ పెట్టి ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఇలా పెంకు మీద ఇట్లా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఈజీ. తీయనిక రాని వాళ్ళకి ఇట్లా చేసుకోవడం ఈజీ. పెంకుపై ఈ రొట్టె కాలుతుంటుంది. మనం ఇంకో రొట్టెకు మళ్ళీ ఆ రొట్టె కాలే వరకు మనం ఇంకో రొట్టెకు తయారు చేసుకోవాలి. ఆ రొట్టె కాలే వరకు మళ్ళీ ఇంకోటి తయారు చేసుకుంటే తొందరగా అయిపోతాయి రొట్టెలు. కొంతమంది రొట్టెలు రాక కొంతమంది జొన్నలలో పోసుకుంటుండ్రు దోశలకి. జొన్నలు తినాలని ఇష్టం ఉంటుంది కానీ చేయనీకే రాదు. కొంతమంది జొన్నలు దోశలలో పోసుకొని చేసుకుంటుండ్రు. చాలామంది చిన్న చేసుకోవచ్చు. కొంచెం చిన్న చేసుకొని అలవాటు చేసుకోవాలి. రాని వాళ్ళు ఇంత పెద్దగా చేయకుండా చిన్న కొంచెం పిండి పెట్టుకొని కొంచెం చిన్న చేసుకుంటే ఒకసారి రాదు, కొన్ని రోజులు చేసుకొని అలవాటు చేసుకుంటుంటే వస్తాయి. నేర్చుకోవాలనుకునే వాళ్ళకి. రొట్టె కాగిన తర్వాత ఇలా వాటర్ చల్లుకోవాలి. ఇట్లా నిండా వాటర్ చల్లుకోవాలి. ఇట్లా చేయితోటైనా సరే ఒక బట్టతోటైనా సరే ఇలా నిండా వాటర్ చల్లుకొని తీయాలి. రొట్టె పచ్చిగా లేకుండా ఇట్లా 2 పక్కలో మంచిగా కాల్చుకోవాలి. అట్లయితేనే మంచిగా తినాలనిపిస్తుంది. పచ్చిగా ఉంటే రొట్టె పిండి ఉండి తినబుద్ధి కాదు. మంచిగా కాల్చుకోవాలి. ఇంకో రొట్టె చేసుకున్నా ఇట్లా వేసుకోవాలి. ఇట్లా చెయ్యి మీద వేసుకోరాని వాళ్ళకు ఇట్లా చెయ్యి మీద వేసుకుంటే కొంచెం చినిగిపోతాయి కాబట్టి ఇలా వేసుకుంటే మంచిగా వస్తాయి. ఈ జొన్న రొట్టెలో ఈ వంకాయ కూర చేసుకున్న వంకాయ పూర్ణం ఈ రొట్టెలో బాగుంటుంది. మీరందరూ చేసుకోవాలని